రాష్ట్రంలో రెండో విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సోలార్, పవన విద్యుత్ కేంద్రాలను పెద్ద ఎత్తున నెలకొల్పడంపై దృష్టి సారించినట్లు వివరించారు. అమెరికా పర్యటనలో ఎక్కువ సమయం దీనికే కేటాయించినట్లు తెలిపారు. టెస్లా కంపెనీతో సోలార్ విద్యుత్ నిల్వ చేసే అంశంపై చర్చలు జరిపామన్నారు. ఇది కార్యరూపం దాల్చితే విద్యుత్ ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసే అంశాల్లో అయోవా విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. ఇది మెగా సీడ్ పార్కును రాయలసీమలో ఏర్పాటు చేస్తుందన్నారు. దీనివల్ల రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు వస్తుందని వివరించారు. ప్రజల సమస్యలపై అధికారులు, రాజకీయ నాయకులు బాధ్యతగా పనిచేసేలా ప్రజలే ముందు అనే కొత్త కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడుతున్నట్టు వివరించారు. ఈసారి నా అమెరికన్ పర్యటనలో 2 మేజర్ బ్రేక్ త్రూస్. ఒక ఇన్నోవేషన్, ఫస్ట్ ఇన్నోవేషన్, అది సోలార్ అండ్ ఆల్సో స్టోరేజ్ దోహదం చేసే చర్యలు తీసుకున్నాం. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలులో ఉంది. 1000 మెగావాట్స్, 10,000 ఎకరాలు, ప్రపంచంలో ఎక్కడా లేదు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్క్ ఇన్ ది వరల్డ్. ఇది ఒక స్ఫూర్తి. ఒకప్పుడు 14 రూపాయలు యూనిట్ రేటు. మొన్న నేను ప్రారంభించినప్పుడు 6 రూపాయలు 50 పైసలు రేటు. నేను అమెరికా పోయినప్పుడు 3 రూపాయల 15 పైసలు రేటు. తిరిగి వచ్చేటప్పుడు 2 రూపాయల 45 పైసలు రేటు. ఇప్పుడు అయితే ఈ రెండు వచ్చినప్పుడు మీకు ఒక ప్రాబ్లం. డే టైం సన్ ఉంటుంది, విండ్ ఉంటే ఈవినింగ్ టైం కొంత టైం వస్తుంది. మిగిలిన టైంలో ఏం చేయాలనుకున్నప్పుడు స్టోరేజ్ రావాలని నేను జపాన్ పోయినప్పుడే శ్రీకారం చుట్టాను. నిన్న నేను పోయినప్పుడు టెస్లా ఒక నూతనమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆ నూతనమైన ప్రయోగం ఏంటంటే, ఈరోజు ఇండ్ల పైన సోలార్ పెట్టి, ఇంట్లో స్టోరేజ్ పెట్టి, ఛార్జర్ కూడా పెట్టి, ఇంటికి కావాల్సిన కరెంట్ ఉపయోగించుకొని, మీ కార్లు కూడా ఎలక్ట్రికల్ కార్లు పెట్టుకుంటే, రాత్రుల్లో ఛార్జ్ చేసుకుంటే డే టైం అంతా మీరు ఎలక్ట్రికల్ కార్ వాడుకోవచ్చు అనమాట. ఎలక్ట్రికల్ కార్స్ వచ్చాయి, వాళ్ళవి బ్యూటిఫుల్ కార్స్ వచ్చాయి. రాబోయే రోజుల్లో మొత్తం వెహికల్స్ అన్ని, వాహనాలన్నీ ఎలక్ట్రికల్ వాహనాలు రాబోతున్నాయి. దట్ ఈజ్ మేజర్ బ్రేక్ త్రూ ఆల్ ఓవర్ ది వరల్డ్. నెంబర్ 2, స్టోరేజ్కి శ్రీకారం చుడుతున్నాం. ఇది పెద్ద ఇన్నోవేషన్. ఇది జరిగిందంటే ప్రపంచంలో ఎవ్వరికీ లేని అడ్వాంటేజ్ భారతదేశానికి వస్తుంది. ఇది సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి నాంది పలుకుతున్నాం. సోలార్, విండ్, కన్వెన్షనల్ ఎనర్జీ విత్ స్టోరేజ్ కెపాసిటీ, దేర్ బై స్మార్ట్ పవర్ గ్రిడ్స్. ఎక్కడ విలేజ్ లెవెల్, ఫెడరల్ లెవెల్ తయారు చేస్తాం. ఒకసారి తయారు చేసుకున్నాక ఇప్పుడుండే గ్రిడ్ లైన్స్ అన్ని గ్రిడ్ మేనేజ్మెంట్కి ఉపయోగించుకుంటాం. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ నౌ. నేను పోయిన దాంట్లో ఎక్కువ సమయం అగ్రికల్చర్కే స్పెండ్ చేశాను. అయోవా యూనివర్సిటీ వీళ్ళు వ్యవసాయ రంగంలో చాలా ముందున్నారు. వాళ్ళతో ఒక కీలకమైన ఒప్పందం చేశాం. అది మెగా సీడ్ పార్క్. ఇది ఈ మెగా సీడ్ పార్క్లో ప్రపంచంలో ఉండే అన్ని సీడ్ కంపెనీస్ అన్ని వచ్చి రాయలసీమ కేంద్రంగా, కర్నూలు కేంద్రంగా విత్తనాలు ఉత్పత్తి చేసే కేంద్రాలు పెట్టుకుంటారు. రైతులతో ప్రాసెస్ చేస్తారు, సౌత్ ఈస్ట్ ఏషియాకు మార్కెట్ చేస్తారు, పరిశోధనలు చేస్తారు. అదే మరిగా ఇక్కడి నుంచి సీడ్ కానీ లేకపోతే ఏమేమి ఉన్నాయో దానికి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఏమున్నాయో అవన్నీ కూడా ఇచ్చేస్తారు. తొందరలోనే ఈ నెలలోనే సప్లయర్స్ మీటింగ్ పెడుతున్నాం. అంటే ఎంఓఏ అయింది, ముందుకెళ్తున్నాం. ఇంకా వీలైన తొందరలో దీన్ని ఇంప్లిమెంటేషన్కు, ఎగ్జిక్యూషన్కి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అగ్రికల్చర్ అన్ని క్రాపుల్లో, హార్టికల్చర్ మొదలుకొని, డైరీ మొదలుకొని, అక్వాకల్చర్ మొదలుకొని ఒక రెవల్యూషన్గా ఏమి చేయాలో అవన్నీ చేయడానికి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది అన్నింటికంటే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన విషయం. ఒక కమ్యూనిటీ కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక వ్యక్తులు కానీ ఫోకస్ చేసి నిరంతరం పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతాం. గవర్నమెంట్ పెడుతున్నా పీపుల్స్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్. తొందరలో ప్రోగ్రామ్ తీసేసుకుంటున్నారు. రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేస్తాం. ప్రజలే ముందు, ప్రతి ఒక్కరికి అది ఉండాలి. ప్రజలే ముందు పెట్టుకొని ఏది చేసినా వాళ్ళ వీలో పెట్టుకొని చేయండి. ఇది రాజకీయ నాయకుడు కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, లేకపోతే ఇంకొక పక్క ఒక ఆఫీసర్ కావచ్చు, ఒక మీడియా కావచ్చు. ప్రజలే ముందు. మీ స్వార్థం కోసం మీరు చేయడం కాదు. ఇది ఒక ఫోకస్ అప్రోచ్ తీసుకోండి. ఐఎమ్ వెరీ హ్యాపీ.